కురుటిగడ్డ ఆలూరులో పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. ఆలూరు అభివృద్ధే తన ధ్యేయమని, వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరతానని తెలిపారు. పత్తిపాడు ఆలూరు తనకు రెండు కళ్ళు అన్నారు. ఈ సందర్భంగా ఆలూరుకి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యే రామాంజనేయులను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. తాగునీరు ఇవ్వండి ఏమడుగుతున్నారండి? ఏమన్నా ఒక రైల్వే లైన్ అడిగారా? లేదా ఏమైనా ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకురమ్మన్నారా? లేదా ఒక పెద్ద యూనివర్సిటీని తెమ్మన్నారా? తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది పెద్ద కోరికనా? ఫండమెంటల్ రైట్. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రజలకు కనీసం నీరు ఇవ్వాల్సినటువంటి అగత్యం ప్రభుత్వం మీద ఉంటుందన్నది స్పష్టం. ఈరోజు మన సభ ముందు ఏదైతే తాగునీరు సాగునీరు గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడి ఉండేవాడు. ఇక్కడ మాట్లాడడం వేరు, శాసనసభలో మాట్లాడడం రికార్డెడ్. దాన్ని ఫాలో అప్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అది చేసి తీరాలనేటువంటి తపన ఉంటుంది. కాబట్టి ఒక సువర్ణ అవకాశాన్ని ఆ రోజు 1800తో ఓడిగొట్టారు, ఈరోజు 2700తో ఓడిగొట్టారు. ఆలోచించాలి. వీరభద్రగౌడ్ వ్యక్తిగతంగా ఓడిపోయాడు, కానీ వ్యవస్థ